హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఇదే అనమాట. ముందు వీడియో చూడని వాళ్ళకైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూసేసేయండి. ఆ వీడియోలో వచ్చేసి వల్లూరమ్మ దేవస్థానం చూపించాను. అక్కడి నుంచి తర్వాత మా ప్రయాణం అనేది శ్రీశైలం వైపుగా సాగిందనమాట. ఇంకెక్కడ మధ్యలో ఆపలేదండి, భోజనాలకి వాటికి మాత్రం ఆపాము. తర్వాత ఇక మేము చూసారు కదా, ఇక్కడ కొండల మధ్యలో రోడ్ మీద వెళ్తున్నామంటే ఘాట్లో వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి ఈ వీడియోలో మీకు సాక్షి గణపతి దర్శనం ఎలా చేసుకోవాలి, ఏంటి ధూళి దర్శనం అంటే ఏంటి, పాలధార పంచదార అని వాటికి పేరు ఎలా వచ్చింది ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. చూసి చూడకుండా దయచేసి కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది నా రిక్వెస్ట్ అండి, హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది మాత్రమే. ఎందుకంటే అలా చూడడం వల్ల నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం ఉండదు కదా. ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే అసలు చూడకండి వీడియోని మాత్రం. అదనమాట నా వైపు నుంచి నేను రిక్వెస్ట్. ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయడానికి ట్రై చేయండి. సపోజ్ డిస్లైక్ ఇచ్చే పని అయితే మాత్రం ఏంటి డిఫెక్ట్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. చెప్తే ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక వీడియోలోకి మనం వచ్చేస్తే ఏంటంటే, ముందుగా సాక్షి గణపతి గురించి తెలుసుకుందామండి. సాక్షి గణపతి అంటే మనం ఫస్ట్ వెళ్ళగానే మనం సాక్షి గణపతిని దర్శించుకుని తర్వాత మనం శివుని దర్శించుకోవాలటండి. ఇక్కడ కొంతమంది తెలియకైనా డైరెక్ట్గా శివుడి దర్శనానికి వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకునేసి వెళ్ళాలి. అంతేకాదండి, మనం ఇంటి దగ్గర నుంచి ఎలాగైతే బయలుదేరి ఉంటామో అలాగే మనం శివుడి దర్శనం కూడా చేసుకోవాలి. దాన్ని ధూళి దర్శనం అంటారట. ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా వల్లూరమ్మ దేవస్థానం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళలేదండి. కాళ్ళు కడుక్కోబోతుంటే మా వారు వద్దని చెప్పారు, ధూళి దర్శనం చేసుకోవాలి అన్నారు. అంటే ఏంటి అంటే అప్పుడు చెప్పారనమాట. మనం ఇంటి నుంచి ఎలా అయితే బయలుదేరామో అలాగే మనం దర్శనం అనేది మనమైతే మామూలుగా అనుకుంటాం కదా, గుడికి కదా మనం శుభ్రంగా స్నానం అంతా చేసుకుని వెళ్ళాలి కదా అని అనుకుంటాం కదా. కానీ శ్రీశైలం శివుడి దర్శనానికి మాత్రం ధూళి దర్శనం అనేది ప్రత్యేకత అటండి. ముందుగా అయితే మేమైతే రూమ్స్ మాకు అవైలబుల్గా ఉండే కాబట్టి డైరెక్ట్గా వెళ్ళాము. ఇక్కడ సాక్షి గణపతి దర్శనం చేసుకునేసాక రూమ్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇక మేము ధూళి దర్శనం అండి. ఇక్కడ మేము అలాగే ఫ్రెష్ అప్ అంతా ఏం అవ్వకుండా అలాగే శివుడి దర్శనం చేసుకున్నాము. నాకు ఆ నైట్ దర్శనానికి నాకు కొన్ని మంచి విషయాలు జరిగాయండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పాలధార పంచదార గురించి చెప్పుకుందాము. అక్కడికి వెళ్ళాక దాని గురించి చెప్పుకుందాము. వీడియో అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. తర్వాత ఆ రోజు నైట్ వచ్చేసి దర్శనం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ పక్క రోజు కూడా మార్నింగ్ అనేది దర్శనం చేసుకున్నామండి. కానీ ఎక్కడా కూడా ఫోన్స్ అయితే అలో లేదండి, అలో లేనే లేదు. నాకు కొంతవరకు నేను తీయగలిగినంత వరకే నేను మీకు షేర్ చేయడం అనేది జరిగిందండి. అప్పటికి ఫోన్ తీసుకుని వెళ్ళాను, కానీ అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారు కదా, వెళ్ళి కౌంటర్లో పెట్టండి అమ్మా అన్నారు. ఇక ఏమీ చేయలేకపోయాను కదా. కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే సాక్షి గణపతి దగ్గర ఆగామండి. సాక్షి గణపతి దర్శనానికి వెళ్ళాము. అది కూడా బయట రాసున్నారు, అక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదు అని చెప్పేసి రాసున్నారు. మీరు చూడండి. చూశారు కదా, ఫోటోలు తీయరాదని చెప్పి రాసున్నారు. అందుకనే అక్కడ వరకే తీశాను. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక రూమ్కి వెళ్ళిపోయాము. చాలా బాగుందండి. అక్కడ గుళ్ళోపల చెట్టు కూడా ఉందట, త్రిఫల వృక్షం అంటారటండి దాన్ని. అదేంటంటే మద్దె చెట్టు, జువ్వి చెట్టు, రావి చెట్టు అండి. మేడి చెట్టు అంటారు. మేడి, జువ్వి, రావి ఈ మూడు కలిపిన ఉంటాయటండి. దాని విశిష్టత ఏంటంటే లోపాముద్ర అగస్త్యముని ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఉంటారనేసి పేరుందట. కాబట్టి మీరు వెళ్తే మాత్రం చూడండి. నేను చూశాను, కాకపోతే గుళ్ళోపలికి ఫోన్లంతా అలో చేయలేదు కదా, దానికని చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా చూడండి. ధూళి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోండి. మనకి ఏదో ఒక రూపంలో ఆ శివుడి దర్శనం అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. మాకైతే ఒక అతను దగ్గరుండి మాకు దర్శనం అనేది చేయించారు. అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి, నా ఎక్స్పీరియన్స్ అని మీకు చెప్తాను. 3 సార్లు అయితే మాకు దర్శనం అయితే జరిగింది, శివుడి దర్శనం. ఫ్రెండ్స్, ఇప్పుడే గుడికి దర్శనానికి బయలుదేరుతున్నాము.
కానీ ఫోన్ అయితే అక్కడ అలౌ చేయరు కదా, దానికనేసి రూమ్లో పెట్టేసి వెళ్తున్నాం అనమాట. వేసుకో కానీ బాగుంటుంది, వేసుకో. లలిత్ ఇది చూడండి, ఇట రండి రండి రండి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నైట్ దూరదర్శనం అయిపోయి వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చేసి దర్శనానికి వెళ్ళే ముందు అనమాట ఇది. కాబట్టి మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. ముందు రోజు వెళ్ళినప్పుడు ఫోన్స్ కౌంటర్లో పెట్టమన్నారు కదా, దానికనేసి పక్క రోజు ఎలాగో ఇంకా రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాం ఫోన్స్ అంతా కూడా. కాసేపు ఫొటోస్ అవి ఇవి దిగామండి. ఆ తర్వాత వచ్చేసి పాతాళ గంగకి వెళ్ళాము. ఇంకా రిటర్న్ జర్నీ అనమాట ఇదైతే. పాతాళ గంగకి వెళ్ళాము. పాతాళ గంగకి కూడా ఏంటంటే మాకు నిరాశే ఎదురైందండి. అక్కడ కూడా నో ఎంట్రీ అనేసి పెట్టున్నారు. ఆ టైంకి నో ఎంట్రీనా లేకపోతే ఈ లాక్డౌన్లో వెళ్ళనివ్వలేదా అనేది అయితే నాకు అర్థం కాలేదు. అక్కడ మేము ఎవరిని కూడా అడగలేదు. ఆ నో ఎంట్రీ బోర్డు చూసేసి ఇంకా దూరం నుంచే వీడియో తీసుకునేసి వచ్చేసాము. నేను అనుకుంటున్నాను ఈ లాక్డౌన్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదండి, దానివల్ల ఏమన్నా క్లోజ్ చేశారేమో, అంటే సుడిగుండాలు అవి ఉంటాయి కదా, దానివల్ల ఏమన్నా నో ఎంట్రీ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా అక్కడ అమ్మవారు ఉండింది గంగామాత, ఆవిడకి దండం పెట్టుకునేసి కర్పూరం వెలిగించేసి మేము అక్కడి నుంచి బయలుదేరేసాము. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇది వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపులేనండి. బయట నుంచి చూపించాను, ఇంకా లోపల ఎలాగో చూపించలేకపోయాను. లోపలైతే చాలా బాగుందండి గుడి. ఎంత బాగుందంటే అక్కడికి కానీ ఫోన్ అలౌ చేస్తుంటే మాత్రం, ఎలాగో గర్భగుడి అయితే ఎలాగో మనం వీడియో తీయమది మనకి తెలుసు, కానీ బయట వ్యూ అంతా ఖచ్చితంగా చూపించేదాన్ని. కానీ భయం వేసింది. వాళ్ళు అక్కడే ఎంట్రీలోనే తీసుకుని వద్దని చెప్పారు కదా వాళ్ళు, ఇంకా బాగుండదు కదా. అప్పటికి ఒకరైతే తీసుకొచ్చారు, స్కాన్ చేసి తీసి పట్టేసుకున్నారండి ఫోన్ అయితే. ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పనేసి ఇంకా మేము వచ్చేసాము. వివరాలు మాత్రం మీకు చెప్తున్నాను అంతవరకే. మీరు ఎప్పుడైనా వెళ్తే దూల దర్శనమే చేసుకోండి ఖచ్చితంగా కూడా, ఓకేనా. తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసి పాతాళగంగ దగ్గర నుంచి వచ్చేసి మేమైతే పాలధార పంచదారకి బయలుదేరేసాము. ఇక పాలధార పంచదార అంటే విశేషం ఏంటంటే అది మీకు అక్కడ చెప్తాను. ముందుగా ఇది చూద్దాము. ఈ వంట ఏంటంటే అక్కడ కొండల్లో ఉంటాయి కదండి చెట్లు, మనకు అన్ని ఆయుర్వేదిక్ చెట్లు, షుగర్కి వాటికి చాలా వాటికి మూలికలతో ఉన్నవి, మనకి కొబ్బరి నూనెలు వేసుకోవడానికి మూలికలతో చేసిన ఆయిల్స్ చాలా ఉన్నాయండి అక్కడ. గవ్వలు, లక్ష్మీ గవ్వలు, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నది. చాలా బాగుండాయి. అమ్మ వచ్చేసి షుగర్ చెట్టు తీసుకుంది, ఇంకేదో కొనిందండి, నేను అబ్జర్వ్ చేయలేదు, నేను ముందు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక కొండల కోనల్లో కదా భలే ఆనందంగా ఫీల్ అయ్యారు. వాళ్ళైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మనం వచ్చేసి పాలధార పంచదార గురించి చెప్పుకుందాం అని అనుకుంటే, ఫాలము అంటే పాలధార అంటే పాలు కాదండి, ఫాలము, ఫాలధార అంటారు. ఫాలము అంటే శివుడి నుదురు అనమాట. శివుడి నుదురు నుంచి జాలువారిన నీళ్లు కాబట్టి ఫాలము అనేది పాలధార అనేసి చెప్పారు. పంచదార అంటే పంచ అంటే 5 అనమాట. శివుడికి పంచముఖాల్లో 5 ధారలుగా మనకి ఈ విధంగా వస్తున్నాయని చెప్పేసి అంటారు. ఆ 5 పేర్లు ఏంటంటే బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధార అటండి పేర్లు. అవన్నీ మనకి ఇక్కడ పంచదార అని దానికి అలా పేరు వచ్చిందనమాట. కాబట్టి ఫాలధార, ఫాలం నుంచి వచ్చేది ఫాలధార, పంచముఖాల నుంచి జాలువారినవి కాబట్టి పంచదార అనేసి పేరు వచ్చిందటండి. ఇది వచ్చేసి ఏంటంటే అగ్ని పురాణం, స్కంద పురాణంలో రాసున్నారట. అగస్త్య మహాముని రాశారు అని అన్నారు. అగస్త్య మహాముని రాశారు అంటే అది ఎన్నో వేల సంవత్సరాల నాటిది అయి ఉంటుంది కదా, అంటే ఆయన రాశారు అంటే దానికి ముందే జరిగిందనేసి దీని అర్థం అండి. అంటే ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ధారలు ఇలాగే ఉన్నాయటండి. ఏ రోజు కూడా ఎండడం కానీ ఏది ఉండదట, ఎప్పుడు వస్తూనే పడుతూనే ఉంటాయంట నీళ్ళు అనేది. ఇక వచ్చేసి ఈ నీళ్ళు అయితే ఎంత తీయగా ఉన్నాయంటే మన మినరల్ వాటర్ కూడా పనికిరావండి, అంత తీయగా అంత స్వచ్ఛంగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నీళ్ళు అయితే. ఖచ్చితంగా తాగండి. మేమైతే తాగాము, 2 బాటిల్స్ కూడా తెచ్చుకున్నామండి ఇంటికి. అంతేకాదు మనకి ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఏమన్నా రోగాలు అట్లాంటివన్నీ పోతాయని చెప్పేసి ఒక
ఒక మాట అనేది ఉందండి. ఎందుకని నేను అంటున్నానంటే, ఇవి కొండ కోనల్లోంచి వచ్చే నీళ్ళు జాలువారే నీళ్ళు కదా. అంటే మనకి చెట్లు మొక్కలు ఆయుర్వేదిక్ మొక్కలు ఆయుర్వేద చెట్లు అన్నీ ఉంటాయి కదా అక్కడ. వాటిని తాకుతూ వచ్చిన నీళ్ళు కాబట్టి ఎంతో స్వచ్ఛంగా ఉంటాయని, ఆ నీళ్ళు తాగినట్లయితే మనకి ఏదన్నా రుగ్మతులు అయిపోతాయని చెప్పేసి పేరుందటండి. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్తే ఆ వాటర్ అయితే తాగండి. అంతేనండి. ఇంకా వచ్చేసి అక్కడ కాసేపు ఫొటోస్ అనేది తీసుకున్నాము. అక్కడ కాసేపు మేము ఫొటోస్ అంతా దిగాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసామండి. శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు అంటే పాలధార, పంచదార, తర్వాత వచ్చేసి శిఖర దర్శనం, తర్వాత వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్, తర్వాత వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా పాతాళ గంగ. కాకపోతే మాకు పాతాళ గంగ కూడా నో ఎంట్రీ అని ఇచ్చారు. కొంచెం బాధ అనిపించింది. అదొకటి మాకు మిస్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి శిఖర దర్శనానికి వెళ్ళాము. నాగార్జున సాగర్కి వెళ్ళాము. అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది పాలధార పంచదార దగ్గర ఉన్న శంకరాచార్యుల చిన్న గుడి అండి. అది కూడా వీడియోలో వచ్చింది, చూసుంటారని అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి నాగార్జున సాగర్ శిఖరంకి వెళ్ళిన పిక్స్ అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.